టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. బంగాళాఖాతంలో వాయుగుండం ఉత్తరాంధ్రలో ఈ ప్రభావంతో భారీ వర్షం కురవబోతోంది. విశాఖపట్నంలో ఈదురుగాలుల వర్షం, పలుచోట్ల భారీ వృక్షాలు కూడా విరుగుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. తీవ్ర వాయుగుండంగా బలపడితే మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో ఈరోజు ఉదయం నుంచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ వర్షం ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడింది. ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అక్కడ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో రోడ్ల మీద ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూస్తూ ఉన్నారు. మొత్తం గాలులు విపరీతంగా వీస్తూ ఉన్నాయి. పొద్దునుంచి వర్షం పడుతూ ఉంది. చాలా చల్లనటి వాతావరణం. ఒకవైపు వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఇది వాయుగుండం మరింత బలపడితే మాత్రం పెద్ద ఎత్తున అక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ చెట్లు కూడా ఏ విధంగా విరిగిపడ్డాయో స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్రమైనటువంటి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అధికారులు చెప్పేదాన్ని బట్టి ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో గోపాల్పూర్, పరదీప్ పోర్టులకు సమీపంలో ఇది తీరం దాటొచ్చని చెప్తా ఉన్నారు. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం కేవలం ఉత్తరాంధ్ర మీదే కాదు, ఇంకా దక్షిణ కోస్తా జిల్లాల మీద కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అత్యవసరమైతేనే బయటికి రండి, లేదంటే కనుక అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి, జాగ్రత్తలు తీసుకోండి అని మాత్రం అధికారులు చాలా స్పష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖలో ఉదయం నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. ఇది భీకర వర్షాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఎందుకంటే వాయుగుండం ప్రస్తుతం ఆ ప్రభావంతో అక్కడ ఉత్తరాంధ్రతో పాటు విశాఖతో పాటు అక్కడ దక్షిణ కోస్తా జిల్లాల మీద కూడా ప్రభావం ఉంది. ఉదయం నుంచి వాతావరణంలో ఒక భారీ మార్పు కనిపిస్తోంది. గాలులు విపరీతంగా వీస్తూ ఉన్నాయి. గంటకి 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చెట్లు ఏ విధంగా కూలిపోయాయో చూస్తూ ఉన్నారు. విద్యుత్తు అంతరాయం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాలు అంధకారంలో ఉన్న పరిస్థితి. ఎందుకంటే విపరీతమైన గాలులు వీస్తున్నటువంటి సమయంలో, చెట్లు కూలిపోతున్న సమయంలో విద్యుత్తు తీగలు తెగుబడే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా చోట్ల విద్యుత్తు అంతరాయం అనేది ఏర్పడుతుంది. అక్కడ సెటరేట్ చేసే పని అధికారులు తీసుకోమన్నారు. కానీ ఈ గాలులు ఇంకా వీస్తానే ఉన్నాయి. వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తీవ్ర వాయుగుండంగా మారితే ఇది దక్షిణ కోస్తా జిల్లాల మీద కూడా, విశాఖపట్నం తర్వాత గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకు కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్తా ఉన్నారు. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. సో ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడండి, ఒక చెట్టు కూలిపోయి ఒక కారు మీద, అక్కడ పార్క్ చేసినటువంటి వెహికల్స్ మీద పడింది. కారు ముందు భాగం మొత్తం కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ప్రాంతంలోనే కాదు, చాలా ప్రాంతాల్లో కూడా గాలులకు, బలంగా వీచినటువంటి గాలులకు పెద్ద పెద్ద చెట్లు, పురాతనమైనటువంటి చెట్లు, బలమైన చెట్లు కూడా కింద విరిగి పడ్డాయి అంటే గాలుల తీవ్రత మనకు అర్థమవుతోంది. మత్స్యకారులు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలో వేటకు ఎవరూ కూడా వెళ్ళొద్దని చెప్తున్నారు. గాలులు ఏ విధంగా వీస్తున్నాయో ఇక్కడ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. గొడుగులు కూడా ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ గాలికి. సో డెఫినెట్గా ప్రజలకి ఒక సూచన అయితే చేశారు. ఎవరూ కూడా రోడ్ల మీదకి రావద్దు, మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే రండి, వర్షాలు పడుతున్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. జిల్లాల కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. వాయుగుండం ఏ విధంగా ఉండబోతుంది, దాని ప్రభావం అది మరింత బలపడితే ఏ జిల్లాలకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఆ జిల్లాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా, అక్కడ గతంలో భారీ వర్షం కురిసినప్పుడు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడాయి, ఇవన్నీ కూడా అంచనా వేసి అందుకు తగ్గట్టుగా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి మీరు విజువల్స్లో చూస్తున్నారు. విశాఖలో పరిస్థితిని మీరు చూస్తూ ఉన్నారు. విశాఖలో ఒకవైపు వర్షంతో పాటు గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది.